పరీక్షలన్నింటినీ తట్టుకుని ఎదురొడ్డి నిలబడేదే సనాతనం. ఎన్ని భావజాలాల వ్యాప్తి జరిగినా, ఎన్ని యుద్ధాలు జరిగినా మళ్ళీ మొలకెత్తి చిగురించి తానున్నాను అని బతికి బట్టకట్టేదే సనాతనం. ఎన్ని సంఘర్షణలైనా సరే ఎదురొడ్డి పోరాడేదే సనాతనం. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, దేశంలో మొన్న జరిగిన 4 రాష్ట్రాల ఎన్నికలతో పాటుగా ఒక యూనియన్ టెరిటరీకి సంబంధించి అన్నీ ఒకెత్తైతే వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడులో జరుగుతున్న ఎన్నికలు ఒకెత్తు. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న భావజాల వ్యాప్తి, స్వాతంత్రం వచ్చిన తర్వాత మేము సపరేట్, మేము వేరు అనేలాంటి ఒక క్రీడ, పర్టికులర్గా ఈ 2 ప్రాంతాల్లో జరిగిన కొన్ని విధ్వంసాలు, కొన్ని భావజాల వ్యాప్తులు, దేవుడు లేడు, సనాతనం లేదు, అసలు మాదొక భావజాలం అని మాట్లాడే ఈ 2 ప్రాంతాలు, ఈ 2 ప్రాంతాల ఎన్నిక ఈసారి దేశం మొత్తం గమనిస్తూ ఉంది. ముఖ్యంగా ఆ 2 రాష్ట్రాలు సెట్ అవ్వాలని అనేక మంది భారతీయవాదులు, దేశం కోసం ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తున్నది ఆ 2 రాష్ట్రాలు సెట్ అవ్వాలని. అందులో భాగంగా తమిళనాడుకు సంబంధించి ఏం జరగబోతుంది, వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఏం జరగబోతుంది, మరో 24 గంటల సమయం ఉంది. సరిగ్గా ఇప్పుడు నేను చెబుతున్న సమయానికి రేపు ఇదే సమయానికి కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. మొదటి గంట 2 గంటల్లోనే దీనికి సంబంధించి క్లారిటీ కూడా రావచ్చు. ఈ నేపథ్యంలో వెస్ట్ బెంగాల్ ఎలా మారబోతుంది, తమిళనాడు ఎలా మారబోతుంది అనే విషయాలు నేను ఇప్పుడు మీతో మాట్లాడబోతున్నా. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్సే నిజమయ్యి, అలాగే మగధా న్యూస్ 2 నెలల క్రితం నుంచి చెబుతున్న విషయం ఏదైతే ఉందో, వెస్ట్ బెంగాల్లో ఖచ్చితంగా బీజేపీ పాగా వేయబోతోంది అని ఏదైతే చెబుతూ వస్తున్నామో అది నిజమైతే వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికార పీఠాన్ని అధిరోహించడానికి సన్నద్ధమైతే దేశానికి ఏం చెప్పబోతుంది బీజేపీ? వెస్ట్ బెంగాల్ నుంచి మిగతా రాష్ట్రాలు నేర్చుకోవాల్సిన పాఠాలేంటి, పరిణామాలేంటి? అసలు దేశానికి వెస్ట్ బెంగాల్ 2026 ఎన్నిక ఎలాంటి ఎగ్జాంపుల్ కాబోతుంది? దానికి సంబంధించి వాళ్ళ ఎపిసోడ్ గురించి చర్చిద్దాం. అందులో భాగంగా ఒక 5 అంశాలను నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. మొదటి అంశంలో భాగంగా వెస్ట్ బెంగాల్లోని పరిస్థితులను కనుక మనం సమీక్షిస్తే 3 స్టెప్స్గా, 3 తరాలుగా వెస్ట్ బెంగాల్ రాజకీయ అలాగే అక్కడున్న ప్రభుత్వ పరిణామ క్రమాల్ని మనం అంచనా వేయొచ్చు అన్నమాట. 3 తరాలుగా మొదటి తరం ఏంటి అంటే 1952, సరిగ్గా భారతదేశానికి జనరల్ ఎన్నికలు జరిగిన ఏడాది 1952 నుంచి 1977 వరకు దాదాపుగా 25 ఏళ్ల పైచిలుకు భారతదేశ వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్, గాంధేయవాద కాంగ్రెస్ పార్టీయే అధికారాన్ని అనుభవిస్తూ వచ్చిందనమాట. అధికారంలో ఆ పార్టీ మాత్రమే 25 ఏళ్ల పైచిలుకు అక్కడ రాజ్యంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇది మొదటి తరం. ఇక రెండవ తరం చూస్తే ఇది అంటే అది ఒక 2 దశాబ్దాల పైచిలుకు. ఇక రెండవ తరం దాదాపుగా 3 దశాబ్దాలు ఉంది. 3 దశాబ్దాలు అంటే రెండవ తరం ఏంటి? లెఫ్టిస్టులు బుద్ధదేవ్ భట్టాచార్య అలాగే జ్యోతి బసు లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో దాదాపుగా 35 సంవత్సరాల పాటు అంటే 3.5 దశాబ్దాల పాటు ఇక్కడ లెఫ్టిస్టులు పాలించారు. 1977 నుంచి 2011 వరకు వాళ్లే ఉన్నారనమాట, 35 ఏళ్ల పాటు. ఇది రెండవ తరం. ఇక మూడవ తరం దాదాపుగా 15 ఏళ్ళు, 2011 నుంచి మరి ఇప్పటి వరకు అని చెప్పాలేమో 2026 వరకు మొత్తం టీఎంసీగా అటు లెఫ్ట్ని, ఆ తర్వాత మొట్టమొదటిగా కాంగ్రెస్ని, ఆ తర్వాత లెఫ్ట్ని అన్నిటినీ కూడా తన 2 చేతుల్లో పట్టుకొని టీఎంసీ అనే ఒక రూపాన్ని ధరించి మమతా బెనర్జీ తను రాజ్యం వెళ్తున్నారు దాదాపుగా 15 ఏళ్లుగా. ఇది అంటే మొత్తం వెస్ట్ బెంగాల్ పరిస్థితులను చెప్పాలి అంటే కనుక ఈ 3 తరాలుగా చెప్పొచ్చు అనమాట. ఇక ఇంకొక విషయం ఏంటి అంటే, ఇదే పరిస్థితుల్లో 1951లో అంటే 1952లో జనరల్ ఎన్నికలు జరిగితే 1951లోనే జనసంఘ్ పెట్టిన శ్యాంప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో ఆయన వెస్ట్ బెంగాల్ ప్రాంతం వారు. అంటే ఆనాడే ఆయన గ్రహించి కాంగ్రెస్ రాజ్యమేలుతున్న పరిస్థితిని గమనించి జనసంఘ్ లాంటి ఒక రాజకీయ పార్టీ, ఒక సనాతన పార్టీ, హిందూ బేస్ని, హిందూ ఆరిజిన్ని, ఈ మధ్యలో వచ్చిన అనేక భావజాలాలన్నింటినీ కాదని ఒక బేస్, మన భారతదేశ బేస్ అట్టడుగున ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో దానిని మళ్ళీ పైకి తీసుకురావడానికి 1951లో జనసంఘ్ పెట్టిన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు పుట్టిన నేల ఇదే వెస్ట్ బెంగాల్. ఇదే వెస్ట్ బెంగాల్లో ఆయన ఆలోచించి పెట్టిందే ఇది. కానీ నిజానికి 1951 నుంచి ఈరోజు 2026 వరకు ఎన్ని సంవత్సరాలు తర్వాత బీజేపీ
ఒక హిందుత్వ పార్టీ, సనాతనం బేస్ ఉన్న ఒక పార్టీ ఆ రాష్ట్రంలో రాబోతుందో ఆలోచించండి. అంటే దాదాపుగా 70-80 ఏళ్ల తరువాత అక్కడ కమలం రూపంలో సనాతనం హిందుత్వం వికసించబోతుంది అనేది యాక్సెప్ట్ చేయాల్సిన అంశం. ఏ కాజుతో, ఏ ఆలోచనతో, ఏ దృక్పథంతో దేశాన్ని కాపాడడానికి ఒక వెస్ట్ బెంగాల్ నుంచి పురుడు పోసుకున్న జనసంఘ్ ద్వారా వచ్చిన బీజేపీ కానీ ఏదైనా కానీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఆధ్వర్యంలో వచ్చిన ఒక పార్టీ ఆయన పుట్టిన నేల మీద మళ్ళీ సనాతనం రూపంలో తన బేస్ అట్టడుగున, నేను అన్నాను కదా, అంటే పూర్తిగా చంపేసిన తరువాత కూడా మళ్ళీ ఆ విత్తనం బతికి ప్రాణం తీసుకుని ఆ విత్తనం నుంచి ఒక మొక్క వేర్లు వచ్చి, ఆ వేర్ల నుంచి ఒక మొక్క వచ్చి, ఆ మొక్కకి ఒక చిగురు వచ్చేలాంటి పరిస్థితులు, ఇంత కష్టపడాల్సి వచ్చింది ఈ పార్టీ రావడానికి. ఇదే వెస్ట్ బెంగాల్లో. అంటే ఒక రకంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ స్థాపించిన ఈ జనసంఘ్ ద్వారా స్థాపించింది. ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో అయినా అధికారంలోకి రావచ్చేమో కానీ వెస్ట్ బెంగాల్లో ఆయన, ఎందుకంటే అక్కడ ముస్లిం రాజులు ఎక్కువ కాలం పాలించారు. ముస్లిం దండయాత్రలు చేసి వెస్ట్ బెంగాల్ మీద అనేక దారుణాలు చేసిన తరువాత, ఇంకా ఆ తర్వాత అక్కడున్న హిందువులు సర్దుకుపోయి, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తరువాత అక్కడున్న ముస్లిమ్స్ అందరినీ కూడా ఇటువైపు మరల్చడానికి సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు పడిన కష్టాలు, అనేకమైన కష్టాలు, అటు వివేకానందుడు, లేదంటే రామకృష్ణుడు, యోగి, వీళ్ళందరూ అక్కడ పుట్టి ఈ నేలని ఇది హిందుత్వ నేల అని చెప్పే క్రమంలో స్వాతంత్రోద్యమంలో వాళ్ళు పడ్డ కష్టాలన్నీ ఇన్ని కావు. అందుకే శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి మళ్ళీ వెస్ట్ బెంగాల్ అనేది ఒక హిందుత్వ కరుడుగట్టిన హిందుత్వ నేల అని నిలబడాలి అంటే ఈ స్థాపన జరగాలి అని మొదలుపెట్టిందే ఆయన అక్కడ. కాబట్టి ఈరోజు ఆయన కలలు కన్న దేశంలో ఎక్కడ బీజేపీ వచ్చినా, ఎక్కడ సనాతనాన్ని కాపాడే ఏ పార్టీ ఏ రాష్ట్రంలో ఉన్నా అదంతా ఒకెత్తు. కానీ ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు పురుడు పోసుకోబోతున్న, మళ్ళీ మొలకెత్తబోతున్న, మళ్ళీ చిగురించబోతున్న పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిందంటే కనుక నిజమైన నీరాజనాలు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి ఇప్పుడు 2026లో అందించడానికి దేశం యావత్తు సిద్ధంగా ఉండాల్సిన సిచ్యువేషన్, సందర్భం అని నిర్భయంగా చెప్పొచ్చు. రైట్ ఇది. అయితే అంటే ఏదైనా సరే సనాతనాన్ని లేకుండా తుంచేస్తాం, సనాతనం లేకుండా చేస్తామంటే రావడం ఆలస్యం కావచ్చేమో, కానీ రావడం మాత్రం తథ్యం, వచ్చి తీరుతుంది. మేబీ లేట్ కావచ్చు, రావడం మాత్రం పక్కా అన్నట్టు చెబుతారు కదా, అంతే సనాతనం. ఎంతమంది ఎన్నేళ్లు దాడులు చేసినా, ఎన్నేళ్ల పాటు అసలు ఒక మతం లేకుండా తమ కాళ్ళ కిందేసి తొక్కేసి నలిపేసినా సరే మళ్ళీ చిగురించేదే భారతదేశంలో సనాతనం. ఇదే ఎగ్జాంపుల్. ఈ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నా అందరికీ ఒక్కసారిగా మేల్కొలుపు ఏదైతే ఉందో ఇది వెస్ట్ బెంగాల్లో రాబోతున్న బీజేపీ సంకేతాలే. సనాతనం బతికే ఉంటుంది, లేదు చచ్చిపోయింది, ఇక్కడ ఒక భావజాలాన్ని నింపేశాం, మేము మాత్రమే పాలిస్తున్నాం, ఇక్కడ ప్రజల మెదళ్ళని మేము మాకు అనుగుణంగా రిమోట్ కంట్రోల్లోకి తెచ్చుకున్నాం అనుకున్నా భారతదేశం నేల ఏదైతే ఉందో మళ్ళీ భూకంపాలు జరిగిన తరువాత కింద నుంచి పైకి భూమి ఎలా అయితే కంపించి తన రూపం మార్చుకుంటుందో అలా కంపించి మళ్ళీ సనాతనం మళ్ళీ భూమి మీదకి రాగలిగిన శక్తి, సామర్థ్యాలు సనాతనానికి మాత్రమే ఉన్నాయి. ఇది సగర్వంగా ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క భారతీయుడు నిర్భయంగా చెప్పుకోగలిగిన విషయం. రైట్, ఇది అతిపెద్ద మార్పు అని మనం చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఇక్కడ మార్క్సిజంతో, నాస్తిక భావాలతో, హిందూ వ్యతిరేక భావజాలంతో, హిందుత్వంకి వ్యతిరేకంగా జరిగిన యుద్ధాలే ఇక్కడ జరిగినవన్నీ. హిందుత్వం అనేది లేకుండా జరపడానికి చేసిన క్రీడలు, ఆటలు అన్నీ కూడా వెస్ట్ బెంగాల్ ద్వారా జరిగినాయి. అలాంటి వెస్ట్ బెంగాల్లో ఈ ఎన్ని చేసినా, ఎన్ని విధ్వంసాలు జరిపినా సరే వీటన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ ఆ భావజాలను అన్నింటినీ కూడా అక్కడ ఉన్న నదుల్లోనూ సముద్రాల్లోనూ కలిపేస్తూ ఇప్పుడు బీజేపీ భయంకరంగా బలంగా రాబోతుంది అనే మాట వాస్తవంగా కనబడబోతుంది. ఎగ్జిట్ పోల్ గనక నిజమయ్యి ఏదైతే అందరూ భావిస్తున్నారో అక్కడ ప్రజల కోరిక పర్టికులర్గా, ఎందుకు అంటే ఒక భావజాలంతో నింపేస్తూ ఉన్న క్రమంలో ప్రజల్ని రిమోట్ చేసేసి నడిపించిన క్రీడ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజలే తిరగబడి మాకు మీరొద్దు అని ఏదైతే తిరస్కరణకు గురయ్యారో అది మొత్తం మారబోతుంది. ఇది సనాతనం గొప్పతనాన్ని ముందుగా వెస్ట్ బెంగాల్ నిరూపించబోతుంది. అది కూడా ఒక 24 గంటల్లో, సరిగ్గా 24 గంటల్లో మంగళవారానికి ఇది తెలియబోతోంది.
మంగళవారం 8-9 గంటలకి అందరూ చూడొచ్చు.